హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జయస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరైతే బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రజెంట్ ఓకే, పర్వాలేదు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇల్లంతా ఖాళీ చేస్తున్నాను అనమాట. మా క్వార్టర్ అయితే ఖాళీ చేసేస్తున్నాము. సామాన్లు మొత్తం అన్నీ సర్దుకుంటున్నాను అనమాట, కొంచెం కొంచెంగా. ఇంకా ఏమైనా ఉతకాల్సినవి మొత్తం అన్నీ కూడా ఒక 3 days బ్యాక్ నుంచే మొదలు పెట్టాను. ఇంకా ట్రైన్లో ఏం బట్టలు వేసుకోవాలో ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా ప్లాన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలైతే ఆడుకోమని చెప్పి బయట ఆడుకోండి అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఒక్కొక్క పని స్టార్ట్ చేశానండి. బట్టలు అయితే ఉతికేయడం అయిపోయింది, వాటిని ఆరేయడం అయిపోయింది, ఇంకా తెచ్చుకొని మడతెట్టడం కూడా అవుతుందన్నమాట. ఇంకా మంచిగా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా నేను చాలా వరకు సామాన్ అయితే ప్యాక్ చేయడం లేదు. ఎందుకంటారా, ఓన్లీ మాకైతే టెంపరీగా క్వార్టర్ ఖాళీ చేయండి అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. మేమైతే ఖాళీ చేస్తున్నాము. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తామనేది కూడా మాకు తెలియదు. అయినా సరే ఎన్ని సామాన్లు మా పెట్లో సర్దుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనైతే పెట్లో సర్దేసుకుంటున్నాను ఒక్కొక్కటి. అలాగే ఇంకొన్ని అయితే బయట అయితే వదిలేసి వెళ్తున్నాను. మా వారైతే ఇక్కడే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా తను వీలైనప్పుడు వచ్చి, ఒకవేళ నేను ఇక్కడ తిరిగి రావట్లేదు అంటే మా వారు సామాన్లన్నీ ప్యాక్ చేసేసి ఇంకా యూనిట్కి అయితే పట్టుకెళ్ళిపోతారు. అదే నేను వస్తున్నానని తెలిస్తే మాత్రం ఓకే, పర్వాలేదు. అంటే మేము మళ్ళీ రావచ్చు అనే మెసేజ్ ఏదైనా వస్తే మేము కన్ఫామ్గా మళ్ళీ మా క్వార్టర్స్లోకి అయితే మేము వస్తాము. ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి మమ్మల్ని అయితే వెళ్ళమన్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాము ఎవరింటికి వాళ్ళం. వితౌట్ హస్బెండ్స్ అనమాట. మా వాళ్ళకి సెలవే ఇవ్వలేదు. అసలు ఈ వారవుతుంటే సెలవు ఎవరిస్తారు చెప్పండి. మేమైతే వెళ్ళిపోతున్నాము. లాంగ్వేజ్ తోటి భయం ఉన్నా అయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ధైర్యంగా మేమైతే ఇంటికి చేరుకోవాలని మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా పాప బర్త్డే అండి. ఇంకా ఇల్లంతా నేను చక్కబెట్టేసి లగేజ్లో సర్దేసిన తర్వాత పాపకైతే ఉన్నంతలో రెడీ చేసేసి ఇంకా కేక్ అయితే కట్ చేయించేద్దాం అనుకున్నాము. అసలు నేనైతే ఆన్లైన్లో బట్టలు అలాగే డెకరేషన్ ఐటమ్స్ చాలా ఆర్డర్ పెట్టానండి. మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయావన్నమాట. క్యాన్సిల్ అయిపోతే ఏం చేస్తాను చెప్పండి. అయినా ఏం పర్వాలేదు. అయినా సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. ఉండి చేయకపోతే వేరు, లేక చేయకపోతే వేరు. అలా పెట్టిన ఐటమ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోవడం వల్ల అలా నా దగ్గర ఉన్న సంక్రాంతికి తీసిన ఫ్రాక్ అయితే ఇప్పటి వరకు వేయలేదు. ఒకసారి వేసాను. అందుకని చెప్పేసి ఈసారి ఈ బర్త్డేకి ఈ ఫ్రాక్ అయితే వేసేసి ఎలాగోలా రెడీ చేస్తానమాట. ఇంకా మా వారైతే కేక్ పట్టుకొని వచ్చేసారు. పిల్లలు నేను మంచిగా రెడీ అయిపోయేటప్పటికి మా వారు కేక్ పట్టుకొని వచ్చారు. మా వారైతే ఇంకా సివిల్ డ్రెస్లోనే కనిపించాలి. డ్రెస్ అయితే నాట్ అలౌడ్ అండి. డ్రెస్లో ఎప్పుడు కూడా మేమైతే చూపించకూడదు. ఇంకా మా వారైతే మంచిగా ఫ్రెష్ అయ్యి సివిల్ డ్రెస్ అయితే వేసుకొని ఇంకా కేక్ అయితే కట్ చేయడానికి మా పెట్లు ఉంటాయి కదండి, మా సామాన్లు సర్దుకునే పెట్లు, ఆ పెట్లలో అయితే సెట్ చేసి ఒక క్లాత్ అయితే వేసి కేక్ అయితే ఓపెన్ చేసి కట్ చేయించాలని చేస్తున్నాం అనమాట. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ సింధూర్ అయితే ఈ నార్త్ సైడ్ చాలా బీభత్సంగా ఉందండి. అసలు పంజాబ్, రాజస్థాన్, అలాగే పఠాన్కోట్, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం చాలానే ఉన్నాయి స్టేట్స్. ఇవి చాలా డేంజర్గా ఉన్నాయన్నమాట. మేము ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నామో నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. నేను డైరెక్ట్గా చెప్పలేను, అర్థం చేసుకోండి. మేమైతే ఒక డేంజర్ స్టేట్లోనే ఉన్నాము. మేమైతే వెళ్ళిపోవాలని చూస్తున్నాము. టికెట్లు అయితే అవ్వడం లేదండి. తత్కాలి చేస్తున్నారు, మా వారు ట్రై చేస్తున్నారు. మొత్తానికి ఎలాగోలా కుదిరింది. మేమైతే టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది, వెళ్ళిపోతున్నామండి. అలాగే పాప కొంచెం కూడా బాధపడకూడదని చెప్పేసి తన కోసం కేక్ తెప్పించేసి కట్ చేయించామన్నమాట. మా వారితో నాకు ఇప్పుడు ఇదే మా వారితో లాస్ట్ వీడియో అనమాట. అంటే మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ రావాలి అని ఆర్డర్స్ ఏమైనా ఫ్యామిలీ పెట్టుకోవచ్చిన ఆర్డర్స్ వస్తే మళ్ళీ మా వారితో నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఇదే అనమాట మా వారితోటి. ఇంకా పాపతో అయితే కేక్ కట్ చేయించేసి మంచిగా ఏదో మాకు తోచినంత లో చేసేసి ఆనందంగా పాపతో అయితే గడిపేసాం అనమాట. ఇంకా అందరినీ పిలుద్దాం అనుకున్నాము, పిలవడానికి అయితే అవ్వలేదండి ఆపరేషన్ సింధూర్ వల్ల. ఇంకోటి చెప్తున్నాను, మేముండే ప్లేస్లో అయితే డ్రోన్లు అయితే వచ్చాయి. నేనైతే కల్లారా చూసాను. బాంబుల సౌండ్లు అయితే మామూలుగా లేవండి. ఏ క్షణం ఏమవుతుందా అని చెప్పేసి చాలా అంటే చాలా భయంగా బతికాము. 3 రోజులు 3 రాత్రులు నిద్ర అయితే లేదు.
కానీ ఏదేమైనా సరే మేము ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్ కాబట్టి చాలా ధైర్యంగా అయితే మాకు ముఖ్యంగా ధైర్యమే కావాలండి. కాబట్టి ఆ ధైర్యం అయితే నేను నిజంగా చాలా ధైర్యంగా ఉన్నాను. మా వారు పక్కన లేకపోయినా పిల్లలు పట్టుకొని ఆ క్వార్టర్లో నైట్ టైము ఆ 3 రాత్రులు కూడా దిక్కుతోచని స్థితిలో అసలు నిద్ర పట్టేది కాదు. తిందామంటే ఆకలేసినా తినబుద్ధి కాలేదండి. అలా అయిపోయిందనమాట సిచ్యువేషన్. మొత్తానికి మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నామండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.